మొత్తానికి చూస్తున్నాం హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ లైవ్ రిపోర్ట్స్ ఆన్ స్క్రీన్. ప్రతి సెకండ్ కూడా ప్రతి ప్లేస్ నుంచి కూడా విజయవాడలో జరుగుతున్నటువంటి బీభత్సాన్ని, అలాగే అక్కడ అందుతున్నటువంటి సాయాన్ని, అలాగే ఆ కార్యక్రమాలు అవన్నీ కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికి జల దిగ్బంధంలోనే ఉంది విజయవాడ. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, విజయవాడ శివార్లో ఉన్నటువంటి సింగనగర్ ప్రాంతం మొదలు కండ్రిక, నున్న, రాజీవ్ నగర్, రాజరాజేశ్వరిపేట పూర్తిగా జల దిగ్బంధంలోనే గత 4 రోజుల నుంచి ఉన్న పరిస్థితి ఉంది. ఏదైతే బుడమేరు కట్ట తెగిపోవడంతో ఒక్కసారిగా నీరు లోపలికి చేరిపోయాయి. మొత్తంగా ఇళ్లు అన్ని కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ప్రస్తుతం మనం దృశ్యాలను చూస్తున్నాం. ఇళ్లలోకి పూర్తిగా నీళ్లు వెళ్ళిపోవడంతో తాళాలు వేసుకుని పక్క డాబాల మీద లేకపోతే బయటకు వచ్చే పరిస్థితి కూడా లేని రోజుల్ని గడిపారు ఇక్కడ ప్రజలు. అయితే ప్రస్తుత పరిస్థితులు కూడా అవే కొనసాగుతున్నాయి. ఇంకా కూడా వాటర్ ఫ్లో అనేది తగ్గకపోవడంతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపడతా ఉంది. అయితే లోపల ఎవరైతే చిక్కుకున్నారో వారిని బయటకు తీసుకొచ్చేందుకు హెలికాప్టర్లను కూడా రప్పించింది. కానీ సహాయక చర్యలు అందలేదు అని ప్రజలు చెప్తూ ఉన్నారు. కొంతమంది ఇక్కడ ఏదైతే సహాయక చర్యల్లో గత 4 రోజుల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని అడుగుదాం. సార్, ఏంటండి ఇక్కడ కండ్రిక పరిస్థితి ఏంటి ప్రస్తుతం? ఎట్లా ఈరోజు కండ్రికలో గత 3 రోజుల నుంచి విపరీతమైన కురుస్తున్న వర్షాలకు కండ్రిక మొత్తం కూడా నీట మునిగింది. ప్రభుత్వం సహాయక చర్యల్లో భాగంగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వర గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరోజు కూడా గంటకి అప్డేట్ పరిశీలిస్తూ హెలికాప్టర్ల ద్వారా కానీ, ఎన్ఆర్ఎఫ్ సిబ్బంది ద్వారా కానీ, ప్రతి విషయంలో ఫుడ్ ప్యాకెట్స్ కానీ, వాటర్ సప్లై కానీ అన్నీ కూడా అందజేస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా దించుతున్నారు. పాల ప్యాకెట్లు కూడా ప్రతి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ద్వారా పంపిస్తున్నారు. ఎంతో కొంత 100కు 100% అందించలేకపోయినా సాధ్యమైనంత వరకు అందరికీ కూడా పాల ప్యాకెట్స్, వాటర్ సప్లై అనేది అందిస్తున్నాము. ఎందుకంటే గత 50 సంవత్సరాలలో ఇటువంటి వరద ఎప్పుడూ కూడా చూడలేదు. ఇలాంటి విపరీతమైన వరద రావడం వల్ల ఎక్స్పెక్ట్ చేయలేని వరద ఇది. చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలి. అందరూ కూడా తగ్గిద్ది కాబట్టి కంగారు పడొద్దని చెప్పి గవర్నమెంట్ పరంగా, ఇటు టీడీపీ ఇన్ఛార్జ్ నేను, పార్టీ పరంగా కూడా అందరూ కూడా సేవల్లో పాల్గొంటున్నాము. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా. అమ్మ, చెప్పండి మీ పరిస్థితి ఏంటి? ఇక్కడ గత 3 రోజుల నుంచి నీళ్ళల్లో ఉన్నారు. మీ వరకు ఏమవుతుంది? బాగానే అందినాయండి. పాల ప్యాకెట్లు, ఫుడ్ ప్యాకెట్లు అన్ని బాగానే అందినాయండి. మేము పైన ఉంటున్నాము. మాకు ఇంట్లోకి నీళ్ళు వచ్చేసినాయి. పిల్లలతో మేము ఇంట్లో ఉన్నాము. మాకు బాగానే అందుతున్నాయండి. చెప్పండి సహాయక చర్యలు. గత 3 రోజుల నుంచి భయంకరంగా వరద వస్తుంది. వరద ఫస్ట్ రోజు కన్నా 2వ రోజు బాగా విపరీతంగా వచ్చింది. భయపడిపోయారండి. అయితే ఇక్కడ ఏంటంటే మేము ఉన్నటువంటి స్థానికులు కొంతమంది కుర్రాళ్ళమే ముసలామూతగా మునిగిపోతుండే వాళ్ళని జారేసడం, చిన్న చిన్న రేకుల మీద కానీ చెక్కల మీద తీసుకెళ్లి జారేస్తున్నాము. ఆగండి. తర్వాత జరిగిన విషయం ఏంటంటే బోండమ్మ గారు కూడా ఇక్కడికి వచ్చి చాలాసేపు బాధపడ్డారు. ఆయన వచ్చి ఆయన ఉన్నంత మటుకు ఆయన తర్వాత 2వ రోజు మాత్రం ఆయన మాత్రం కొంతవరకు సహకారం అందించి శాసన బాధపడుతున్నారు. అయితే మేమైతే మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళం మాత్రం కుర్రాళ్ళం మాత్రం ఇట్లాగే కర్రలు తీసుకొని లేదా చెక్కలు తీసుకొని మొత్తం ముసలాళ్ళని టాబ్లెట్లు ఏమంటే నేను ఒక అతను మునిగిపోతుంటే అక్కడ నుంచి లాక్కొచ్చాను. అక్కడ యనమాలు కూడా గొయ్యిలో పడిపోతే ఒక అతను లాక్కొచ్చాను. ఇలాంటి పరిస్థితి 3 రోజుల మట్టి మాత్రం మేము కుర్రాళ్ళం చేస్తున్నాం. సేవా కార్యక్రమాలు బాగా చేస్తున్నామండి. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే నీళ్లు ఉన్నాయి. పై లోపల ఓన్లీ మెయిన్ రోడ్డు వరకు మనం చూడకూడదు. లోపల 10 అడుగుల మేర ఇంకా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతామా లేదా అని బతుకుతున్నటువంటి చిన్నపిల్లలతో ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా గవర్నమెంట్ వాళ్ళు కూడా బయట మాత్రమే కాదు, లోపలికి రండి, లోపల చూడండి, లోపల ఉన్నారు. ఇంకా పసిపిల్లలతో బతుకుతావా లేదా అని ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు, ఆ మహిళలు చాలా ఇబ్బందిగా ఉన్నారు. లోపలికి మాత్రం ఎలాంటి సహాయ కార్యక్రమాలు జరగట్లేదు. ఇది మెయిన్ రోడ్డు మీద, ఇక్కడ నీళ్ళే కాబట్టి ఇక్కడికి రాగలుగుతున్నారు, ఇక్కడ చేయగలుగుతున్నారు. లోపలికి చేయలేకపోతున్నారు. ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నారు. బ్రతుకుతామా లేదా ఇబ్బందిగా ఉంది. అది పరిస్థితి. కండ్రిక మసీద్ చిన్న కాలనీలో ఏవి అందట్లేదండి. పేకలాగా నీళ్లు
పడవలు వేసుకెళ్ళమంటే కూడా పడవలు వేసుకునే ఆహారం అందట్లేదు. చాలా మంది బాధపడి చెప్పండి మీ పరిస్థితి ఏం చెప్పండి. సందుల్లో ఎవరు ఏమీ అందించట్లేదు. సందుల్లో అయితే ఎవరు ఏమీ అవ్వట్లేదండి. లోపల అయితే అల్లాడిపోతున్నారు పసిపిల్లలతో చాలా అల్లాడిపోతున్నాం. అన్ని నష్టపోయాము. కట్టుకున్న బట్టలతో వచ్చేసాం బయటికి. ఏమీ లేదు. కనీసం ఆడవాళ్ళు బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా లేని సిచ్యువేషన్ తో వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది కూడా, లోపలికి వెళ్తే ఆ డాబాల మీద ఉన్న పిల్లలతో సహా అసలు కనీసం ఫుడ్ నీళ్లు లేకుండా అల్లాడిపోతూ ఉన్నారు. నా మనవి ఏంటంటే ప్రతి ఒక్కరు దీన్ని మానవతా దృక్పథంతో చూసి మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా అందరికీ వరద బాధ్యతలకు గత సహాయం అందించగలుగుతుందిగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఈ పరిస్థితి చూసినట్లయితే సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్తున్నప్పటికీ కూడా చిన్న సందులు ఏవైతే ఉన్నాయో మెయిన్ రోడ్లకి మాత్రమే ఈ సహాయక చర్యలు అనేవి సాగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా నీరు అందించే పరిస్థితి కూడా లేదు. కేవలం మెయిన్ రోడ్లకు వెళ్ళి ఎవరైతే అక్కడి నుంచి కొట్లాడుకుని లాక్కొచ్చుకోగలుగుతున్నారో వారికి మాత్రమే మంచినీరు అందుతున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. పాల ప్యాకెట్లు, నీళ్లు, అలాగే తినేవి కూడా ఆ రోడ్డు చివరకు తీసుకొచ్చి మెయిన్ రోడ్లలో వదిలేస్తున్న పరిస్థితి ఉంది. సందులు, కాలనీల్లో వేలాది మంది ప్రజలు చిన్నపిల్లలతోటి, ముసలాళ్ళ వాళ్ళతోటి మందులు లేక కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రస్తుతం కండ్రికలో కొనసాగుతుంది. కెమెరా పర్సన్ హరీష్ తో కాంతి, హెచ్ఎం టీవీ, విజయవాడ.